హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూపించబోయే వీడియో ఏంటంటే కూర కారం వీడియో అండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కూర కారమేనండి. అది దాంట్లోకి వేసే పదార్థాలను బట్టి మనకి కూర అనేది టేస్ట్ వస్తుందండి. మేమైతే ముందుగానే కూర కారం మిరపకాయలని మార్కెట్లో తీసుకుని వాటికి తొడలన్నీ తీసేసి ఈ విధంగా మీకు చూపిస్తున్నానండి. మనకి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మరీ లావుకాయలు కాకుండా మరీ సన్నవి కాకుండా ఇలాగ మేము చూపించే కాయని తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఎక్కువ కారం ఉండవండి, మనకి కూరలో వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా మనం తొడియాలు తీసేసుకున్న తర్వాత ఒక రోజంతా ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం కొంచెంగా మిరపకాయలన్నింటినీ మనం ఇలాగ కొంచెం వేడి తగలనివ్వాలండి. మేము చూపిస్తున్నట్టుగా ఇలాగా పైవి కిందవి ఇలా చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మిరపకాయలు అనేవి మాడిపోతాయండి. మాడకుండా ఫ్రై చేసుకొని మనం వీటిని ఆరబెట్టుకోవాలండి. మేము చెప్పినట్టుగా చేస్తే మనకి కూరకారం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనం పొయ్యి మీద కొంచెం వేపుకున్న ఈ మిరపకాయని ఇలా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. అలాగే మనం మిరపకాయలు తొడియాలు తీసుకునేటప్పుడు గింజలు అనేవి ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులండి. మనం కేజీ మిరపకాయలను తీసుకుంటే దానికి 1/2 కిలో ధనియాలు, 100 గ్రాముల వరకు జీలకర్ర, 50 గ్రాముల వరకు మెంతులండి. ఇవి కూడా మనం కొంచెం స్టవ్ మీద పెట్టి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. మరి మాడేటట్టుగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి సాయంత్రం వరకు ఎండలో ఆరబెట్టేసుకొని మనం ప్లాస్టిక్ సంచిలోకి ఎత్తేసుకొని మిల్లుకి తీసుకువెళ్ళి ఆడించేసుకోవాలండి. కూరకారం ఎలా అయితే ఆడతారో ఆ విధంగా ఆడేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మేము ఈ విధంగా మిరపకాయలన్నింటినీ మిల్లులోకి తీసుకువెళ్ళి కారం ఆడించుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, కారం అనేది మెత్తగా ఉండాలండి. చూడండి, అలాగే ఫ్రెండ్స్ మేమైతే జల్లించుకున్నామండి. జల్లించుకోవచ్చు, లేకపోతే లేదండి. 1 కేజీ కారానికి 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలండి. ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లిపాయల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని కొంచెం కచ్చపచ్చిగా మనం వేపుకోవాలి. ఫ్రెండ్స్, నేను మిక్సీ జార్లో వేసేసి ఒకసారి కచ్చపచ్చిగా మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం కారం ఆడించుకునేటప్పుడు గిన్నెలు కానీ స్పూన్లు కానీ యూజ్ చేస్తాం కదండి, వాటికి తడి లేకోకుండా ఉంటేనే మనకి నిల్వ ఉంటుందండి. కారం ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. అలా తడి లేకుండా వేసుకుంటేనే మనకి కారం అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. మనం జాగ్రత్తగా సంవత్సరం అంతా వేసుకోవడానికి ఆడించుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కారం అనేది ఆడించుకోవాలి. ఫ్రెండ్స్, మిల్లులోకి వెళ్ళి మనం ఆడించుకున్న తర్వాత కారం అనేది చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మనం జల్లించుకోవాలి. మేమైతే జల్లించామండి, మీకు ఆప్షనల్ అది. మీరు జల్లించుకుంటే జల్లించుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా వెల్లుల్లిపాయలు కచ్చపచ్చిగా దంచేసుకొని కారంలోనికి వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎందుకు వేస్తారంటే మనకి కారం కూరలోకి వేసుకునేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అందుకని వెల్లుల్లి ఇలాగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మేము చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కారం అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదే మనం కారం అది తీసుకునేటప్పుడు తడిగరటి లేకోకుండా చక్కగా మీరు చేసుకుంటే మనకి సంవత్సరం వరకు కారం అనేది నిల్వ ఉంటుందండి. మీరు కూడా మేము చేసిన విధంగా చేసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ కారం వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మేము చేసిన ఈ కారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.